మామగారు అనునట్లు నా మెత్తనయే ఎన్ని స్థితికి తెచ్చినదేమో. కానీ ఈ పూట ఏమైనా కాసెంత తెంపు వహించి చూదేతను. రానిమ్ము. పాకము బాగా ముదిరినదే. సరే సరే, పెద్ద పెద్ద దండకాలు చదవకుండా ఆ చెప్పేదేదో ముచ్చటగా 3 ముక్కలలో చెప్పు. కానీ జగత్రయంబో దృష్టియే మహానంద రస ప్రసారియ గుణాకము ఇది అని నువ్వు చెప్పదలుచుకున్నది అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, ఇలా చూడు, నా హృదయము పరాధీనమైపోయినది. మీ హృదయము ఎన్నువలన పరాధీనమైనది? విద్యావిహీనురాలన ఎందువలన పరాధీనమైపోయింది? నేను కురూపిన విద్యావిహీనురాలన, వినయ సంపత్తి లేనిదానిన, ఎందువలన మీ హృదయము? నీ అందు లోపం ఉన్నదని ఎవరన్నారు? బో, తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రురాలు. అదేనో కాదు, మీది మించి రంభ కంటే నేర్పు కూడా గలవారు. అంత స్తోత్ర పాఠం ఎందుకులేండి? నా ఎందేదో లోపం ఉండవలేను. లేకున్నా మీకింత నాధారము కలుగుదండి, మీకింత నాధారము కలుగదు. ఇప్పుడు ఆ లోపం ఏదో చెప్పి తెరవలేనా? నీ అందరి లోపమే. నీ అందరి లోపమేదో చెప్పి తెరవాలి. అదేదో చెప్పండి. రాధ రాధ, ఇప్పుడు నీ అందరి లోపమేదో చెప్పి తీరవలేను కదా. నీ అందరి లోపము, నీ అందరి పెద్ద లోపము. చెప్పండి చెప్పండి చెప్పండి, నా లోపమేదో చెప్పండి. పెండ్లాము ఏమిటి?
నేను చేసుకున్న పాపమా అండి? ఎందుకండి ఎందుకండి పరితప్త హృదయనై ఉన్న నాతో మీకు పరిహాసాలు ఎందుకండి? మీ అనాధర్మం వలన నా హృదయం కుమిలిపోవచ్చున్నదండి, కుమిలిపోవచ్చున్నది. కులకాంతులను ఇట్లు దుఃఖ పెట్టకూడదు. చూడండి, మీ దర్శనమే నాకు దేవతా దర్శనం అండి. మీ సాన్నిధ్యమే నాకు స్వర్గం అండి. మీ ప్రేమ నా ప్రపంచం అండి, నా ప్రపంచం అండి. చూడండి, నన్ను చంపుడు గాని బ్రతికించుడు గాని మీ చేతులలోనున్నదండి. ఈ క్షణమున మీ హృదయమును నా హృదయంతో చేర్చి అదివ పట్టని ఎడల నా గుండె ఎప్పుడో పట్టాలని మోహాంతకారము నన్ను నల్లపూస చేసి వచ్చినది రాత. ఈ పొంగుచున్న వ్యామోహ సముద్రమును నేను ఇప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాత. ఎలాంటి వారు ఎలా మారిపోయారండి, ఈ వ్యసన ప్రవాహం నన్ను ఎత్తటికో ఇడ్చుకొని పోతున్నది రాత. దుఃఖించు, అందు నేను ఎందాక కొట్టుకొని పోదురు నాకే తెలియకున్నది రాత. ఇప్పటికింతకంటే చెప్పగలిగినది ఏమీ లేదు. ఈ పరమార్థము మనసును ఎడుకొని ఇక నాపై ఆశ వీడు. నీవు లోపలికి వెళ్ళు రాత. ఎవరు వస్తున్నట్టు ఏమండి మళ్ళీ వస్తారు కదా. తప్పకుండా వస్తాను రాత, నీకోసం వస్తాను, తప్పకుండా వస్తాను. నా మాట నమ్ము. నిస్సందేహం. తప్పకుండా వస్తాను. ఓరి నీ పుట్టి మునగా శుభమా అంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీవెదురొచ్చితివేమి? అట్లయినా దుష్